ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని స్తుతించు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, ఆరుపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్తిల్లదోయని, నీకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా నాకెంతో ఆనందమే. హల్లెలూయా నాకెంతో ఆనందమే. సియోని వాసం నాకెంతో ఆనందం, సియోని వాసం నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే, ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతించు. ప్రియులారా, ఇంతవరకు కొన్ని విలువైన మాటలు మనం విని ఉన్నాము. ఓ చక్కని సందేశాన్ని మనం విని ఉన్నాము. ప్రభువైన యేసయ్య ఈ లోకములోనికి ఉద్భవించుటకు నాటి కాలములో ఉన్న ప్రజలు అనుభవించిన కొన్ని అనుభవాలు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మీరు మాకు ఇచ్చుచున్న సమాధానం మాకు కావాలి నాయనా. మీరు మాకు ఉచితముగా ఇచ్చుచున్నటువంటి ఆ సంతోషం మాకు కావాలి. మేమింకా చీకటిలోనే ఉన్నాము, వెలుగును మాకు ప్రసాదించండి. మరణపు నీడలో మేము బ్రతుకుచున్నాము, మాకు జీవమును ప్రసాదించండి. గొర్రెల కాపరులు ఆ మహిమను చూచి వారు ఆనందించారు. నాటి కాలములో ప్రజలకు తన మహిమను వెల్లడిపరిచాడు. యేసయ్య జననం నేటి సంఘము అని పిలువబడుతున్న మనకు కూడా తన మహిమను అనుగ్రహించనయ్యున్నాడు. నీ మహిమ నాకు కావాలయ్యా, మీ సమాధానం మాకు కావాలి, మీ సంతోషము మాకు కావాలి, మీరిచ్చుచున్న వెలుగు మాకు కావాలి, మీరు మాకు ఇచ్చుచున్న ఆ ప్రత్యేకమైన నిత్య జీవమును మాకు కావాలి. ప్రార్థన చేస్తావా?
ప్రార్థన చేద్దాం. అటువంటి శ్రేష్టమైన అనుభూతిని మాకు దయచేయండి. ఇవన్నీ రావాలంటే ప్రభువైన యేసయ్యను మనము ఆహ్వానించుదాం. మన జీవితంలో ఆయన ఉదయించాలి, నీతి సూర్యుడిగా ఉదయించాలి. నక్షత్రమును చూచిన వారందరూ అతి ఆనంద భరితులయ్యారు. ప్రభువుని చేర్చుకున్న వారు అతి ఆనంద భరితులవడానికి యేసయ్య జననముకు కారణమవుతా ఉంది. అతి ఆనంద భరితులు వారు అయ్యారు అంటే వారందరూ యేసయ్యను ఆహ్వానించుచు ఉన్నారు. నేటి ప్రజలరా, నేటి సంఘమా, ఎందుకు ఆయన మనకు అనుగ్రహించుచున్న వాటిని త్రోసివేస్తూ ఉన్నావు? ఇంకెంతకాలము చీకటిలోనే ఉంటావు? ఇంకెన్నేళ్లు అజ్ఞానములో ఉంటావు? ఇంకెన్నేళ్లు ఆ పాపపు జీవితములోనే జీవిస్తూ ఉంటావు? ఇంకెంత కాలము సరి అయినటువంటి మార్గము లేకుండా తడబడుతూ ఉంటావు? నడు గబ్రియేలు దూత పలు సందర్భాలలో భక్తులను దర్శించి వర్తమానం ఇచ్చినట్లు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని దర్శిస్తూ వర్తమానం ఇస్తున్నాడు. రండి, ప్రభు పాదాలు పట్టుకొని మా జీవితానికి కావలసిన ఇవన్నీ ఈ సంవత్సరము ముగింపులో మేము కలిగి ఉంటాం. మమ్మల్ని బలవంతులుగా చేయండి, భాగ్యవంతులుగా చేయండి, ఆశీర్వాదకరముగా చేయండి, మహిమకరముగా చేయండి. మీ రక్షణకు సమీపస్తులుగా చేయండి. మీ కాపుదల మాకు ఇవ్వండి. మీ ప్రత్యేకమైన మేలును మాకు ఇవ్వండి. నిత్య జీవమునకు వారసులు మగడానికి మమ్మల్ని అర్హులుగా చేయండి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రియులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 2025 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకములోనికి తెంచి ఉన్నారు అంటూ ప్రభు సన్నిధిలో నా జీవితాన్ని నాయనాన్ని ప్రభువును ఆహ్వానిద్దాం. ప్రేమానముఖముగా